Hi guys, we shall understand about layout managers in Java. Now, what is a layout manager? Layout managers are used to arrange the components in a systematic manner. Just it provides look and feel. సింపుల్ చెప్పాలంటే అండి లేఅవుట్ మేనేజర్ మనం యూజ్ చేయడం వలన ఒక ఏడబ్ల్యూటీలో కానీ స్వింగ్లో కానీ ఒక ఫ్రేమ్ ఏడబ్ల్యూటీ స్వింగ్ ప్రోగ్రామ్స్లో ఒక ఫ్రేమ్లో మనం కాంపోనెంట్స్ ఎలా ప్లేస్ చేయాలి ఒక నీట్ ఆర్డర్లో ఎలా ప్లేస్ చేయాలో లేఅవుట్ మేనేజర్ చెప్తాడు. Now, what is layout manager in Java? In layout manager in Java is an interface. It is an interface. General interface consists of all incomplete methods. Now, this interface is implemented by different layout classes implemented by layout different layout classes. One is flow layout, other one is border layout, other one is grid layout. Now if we won't set any layout, all the components will be placed in a flow layout. First component 1 will be placed, then component 2, then component 3, then component 4. All these components will be placed in a default layout. This layout we call it as flow layout. మనం ఏమీ లేఅవుట్ చెప్పకపోతే డిఫాల్ట్ లేఅవుట్ అనేది ఫ్లో లేఅవుట్ అండి. కాంపోనెంట్స్ ఒకటి తర్వాత ఒకటి ప్లేస్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ లేఅవుట్ వచ్చేసి బార్డర్ లేఅవుట్. నా బార్డర్ లేఅవుట్ ఎలా వర్క్ అవుతుందంటే అండి మేజర్ గా బార్డర్ లేఅవుట్ 5 బార్డర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ 5 బార్డర్స్. థింక్ లైక్ దిస్ ఈస్ నార్త్ బార్డర్, quite opposite to north is south, and always for the north right one is east. మీరు ఇలా కూడా చెప్పుకోవచ్చు, నార్త్ కి రైట్ వన్ ఉంది ఈస్ట్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఈస్ట్ కి లెఫ్ట్ వైపు ఉంది నార్త్ చెప్పుకోవచ్చు. క్వైట్ ఆపోజిట్ గా ఉంది వెస్ట్, ఈస్ట్ కి క్వైట్ ఆపోజిట్ గా ఉంది వెస్ట్. అంటే బార్డర్ లేఅవుట్ ఏం చెప్తుంది అంటే ఏ వాట్ కాంపోనెంట్స్ టు బి ప్లేస్డ్ ఇన్ ద నార్త్ బార్డర్, వాట్ కాంపోనెంట్స్ టు బి ప్లేస్డ్ ఇన్ ద సౌత్ బార్డర్, వాట్ కాంపోనెంట్స్ టు బి ప్లేస్డ్ ఇన్ ద ఈస్ట్ బార్డర్, అండ్ వాట్ కాంపోనెంట్స్ టు బి ప్లేస్డ్ ఇన్ ద వెస్ట్ బార్డర్. నేను ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 5 బటన్స్ తీసుకున్నానండి. బటన్ 1 ని నార్త్ లో ప్లేస్ చేస్తున్నాను, బటన్ 2 ని సౌత్ లో ప్లేస్ చేస్తున్నాను, బటన్ 3 ని ఈస్ట్ లో, 1 సెకండ్, రైట్, బటన్ 3 ని ఈస్ట్ లో ప్లేస్ చేస్తున్నాను, బటన్ 4 ని వెస్ట్ లో ప్లేస్ చేస్తున్నాను, బటన్ 4 ని సౌత్ లో ప్లేస్ చేస్తున్నాను, ఇంకా మిగిలిపోయింది ఏంటంటే సెంటర్, బటన్ 5 ని సెంటర్ లో ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఈ 5 బటన్స్ ని 5 డిఫరెంట్ బార్డర్స్ లో ప్లేస్ చేసేసాను. అండ్ ఈ అకార్డింగ్ టు జావా ఫ్రేమ్, ఓకే జే ఫ్రేమ్, ఓకే ఈ ఫ్రేమ్ కి ఒక విత్ హైట్ ఉండాలండి. నేను 300 విత్ సెట్ చేశాను, 300 హైట్ సెట్ చేశాను. ఈ జావా ఏడబ్ల్యూటీలో కానీ స్వింగ్స్ లో కానీ ఫ్రేమ్ డిఫాల్ట్ గా ఇన్విజిబుల్ లో ఉంటుందండి. సెట్ విజిబుల్ ట్రూ అని చేసుకోవాలి. Now let's try to work out with an example, guys. Just see this scenario. Are taken one class, border class, which is extended from JFrame. That means JFrame is Java frame. It is a class defined in the Swing package and which is a part of Java X. Now we are using Java X dot Swing because JFrame is a part of Swing package. Now I'm taking 5 buttons, J button, because I'm working with, okay, buttons. In Swings we write it as J button, whereas in AWT we write simply button. Now class name is border and the method name is border. When the class name and method name is same, we call it as constructor. Constructor లో ఎన్ని బటన్స్ క్రియేట్ చేస్తున్నానండి? 5 బటన్స్. ఫస్ట్ బటన్ కాంపోనెంట్ కి రెఫరెన్స్ నేమ్ ఇచ్చాను B1, సెకండ్ కాంపోనెంట్ కి B2, B1 కి ఒక బటన్ జే బటన్ కి వాల్యూ ఏమి ఇస్తున్నాను లేబుల్ నేమ్ నార్త్, సెకండ్ కాంపోనెంట్ కి సౌత్, థర్డ్ కాంపోనెంట్ కి ఈస్ట్, ఫోర్త్ కాంపోనెంట్ వెస్ట్, మిగిలిపోయింది ఏం చేస్తున్నానండి సెంటర్. ఓకే, సెంటర్. నా ఈ 5 కాంపోనెంట్స్ క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు 2 స్టెప్స్ కంప్లీట్ అయ్యాను. నేను ఆల్రెడీ రిపీటెడ్ గా 5 స్టెప్స్ చెప్తున్నాను ఏడబ్ల్యూటీలో కానీ స్వింగ్స్ లో కానీ వర్క్ చేయడానికి. ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ద ఫ్రేమ్ ఆబ్జెక్ట్, సెకండ్ create the required components, third add the components to the window or frame, fourth add the listeners, then add the handlers. Now మరి దీంట్లో 3 స్టెప్స్ తోటే వర్క్ చేస్తున్నాడు. ఫస్ట్ చూడండి అండి, ఒక ఫ్రేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, తర్వాత రిక్వైర్డ్ కాంపోనెంట్స్ 5 కాంపోనెంట్స్ క్రియేట్ చేశాను. ఈ 5 కాంపోనెంట్స్ ని నేను ఫ్రేమ్ కి యాడ్ చేస్తున్నాను బై యూజింగ్ ద మెథడ్ యాడ్ b1. నౌ వాట్ ఈస్ బార్డర్ లేఅవుట్ డాట్ నాట్ సార్? దిస్ సేస్ we are using the border layout. Dot north says this is a public static final variable. We can access final variables by using class name and dot. దీని అర్థం ఏంటంటే అండి, బటన్ 1 అనే కాంపోనెంట్ నార్త్ లో ప్లేస్ కావాలి, బటన్ 2 సౌత్ లో, బటన్ 3 కి వేరియబుల్ నేమ్ ఏంటంటే 3 ఈస్ట్ లో ప్లేస్ కావాలి, బటన్ 4 షుడ్ బి ప్లేస్డ్ ఇన్ వెస్ట్, బటన్ 5 షుడ్ బి ప్లేస్డ్ ఇన్
సెంటర్. నేను ఇంతకుముందు చెప్పాను మన ఫ్రేమ్ రైట్. ఇక్కడ చూడండి అండి, ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి? 3 steps. నా ఐ క్రియేటెడ్ ద ఫ్రేమ్ ఆబ్జెక్ట్. I have created the required components, 5 components. Second step. And the third step, I have added all the components to the frame object. మరి ఫోర్త్ స్టెప్ లిజనర్స్ క్రియేట్ చేయలేదు, హ్యాండ్లర్ కూడా రాయలేదు. ఎందుకంటే ఇయర్ ఐఎమ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ బార్డర్ లేఅవుట్. ఐఎమ్ నాట్ ట్రిగరింగ్ ఎనీ ఈవెంట్స్, సో ఐఎమ్ నాట్ హ్యాండ్లింగ్ ద హ్యాండ్లర్స్. అంటే నేను ఈ ప్రోగ్రామ్ లో ఏమి ఈవెంట్స్ హ్యాండిల్ చేయట్లేదు కాబట్టి లిజనర్స్ యాడ్ చేయలేదు, ఈవెంట్ హ్యాండ్లర్స్ కూడా కోడ్ రాయలేదు. మరి ఇవి ఎందుకోసం సార్? దిస్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ద సైజ్, సెట్ సైజ్ ఎస్ స్మాల్ ఎస్ క్యాపిటల్. దిస్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ద ఫ్రేమ్ సైజ్ యాజ్ 300 width and 300 height. And what is the use of this set visible of true? This is used to make this window visible. This is used to make this window visible. If we won't write set visible of true, the frame window is not visible. This is how we, and as a, since we are using JFrame, so we can write the main method public static void main. Our class name is border. For the border class, I'm creating the object and it is referred by B. When we are trying to create the object, the new operator will call the constructor. When the constructor is called, this is going to be happen. The frame object will be created and 5 components will be created, and which will be added in the form of borders as 5 borders, and the size is 300 width, 300 height, and the frame is going to be visible to us. So how can we compile this? Just see here, Java C border.java, and run the file as Java border. You can see the output here. Just you see the output here. Just see the output. Now one button is placed in north, south, east, west, and center. Sir, why actions are not performed? Because I did not return any handlers. So there are no listeners. Just we are clicking, but no action is performed. Okay. This is about border layout. Thank you so much. We shall meet with next video related to the okay grid layout.